బ్రదర్స్, మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పాయిలర్స్ వేసేస్తున్నారు. ప్లీజ్ అదొక్కటి చేయకండి. ఆయన ఎంతో కష్టపడి కథ రాసుకున్నాడు. ఈయన ఎంతో ఇష్టపడి శివయ్యే చేయమన్నారని చెప్పి ప్రొడ్యూస్ చేశారు. మీరు కథ కథను రివ్యూస్‌లో ఎలా రాస్తున్నారంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు సీన్‌తో సహా, ట్విస్ట్‌తో సహా, లాస్ట్ క్లైమాక్స్‌లో సీన్ ఎళ్ళేది కూడా రాసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరేదైనా మంచి కథ రాస్తే నాకొచ్చి చెప్పండి, నేను వింటా. ఇలాంటివి చేయకండి దయచేసి. మరీ దారుణం అది. మీరు చూడండి, నచ్చింది నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. చిరంజీవి గారే చెప్పారు, చెడు చెవిలో చెప్పండి, మంచి మైక్‌లో చెప్పమని. నేను చెప్పేదేముంది. కానీ రాయొద్దు, మొత్తం కథ చెప్పేస్తున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సహా చెప్పేస్తున్నారు. యెస్, డాగ్స్ కాన్సెప్ట్. నిన్నేదో ఎవరో పంపించారు. థియేటర్‌లోంచి బయటకొస్తున్న ఆడియన్స్‌ని. నెక్స్ట్ ఏంటండి, అక్కడేంటండి, ఇక్కడేంటి ఆళ్ళు చెప్పట్లే బాబు, వీళ్ళు చెప్పిచ్చేస్తున్నారు. అది ఏంటో నాకు అర్థం కావట్లే. అంటే ట్విస్టులు రివీల్ చేస్తే మన ఇంట్లో మన పిల్లలకో ఎవరికైనా సర్ప్రైజ్, షాకింగ్ ఏదైనా ఇవ్వాలని ఒక గిఫ్ట్ తెస్తాం. సర్ప్రైజ్ ముందే చెప్పేస్తే ఏముంటది? సినిమాలో ఏముండదు. కాబట్టి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్. మీరు తప్పుగా అనుకోవద్దు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ముందుగా మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షక దేవులకి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ 'శివం భజ' అనే మూవీ నా దగ్గరికి కాన్సెప్ట్ తీసుకొచ్చింది మహేశ్వర్ రెడ్డి గారు అండ్ అప్సర్ గారు. కాన్సెప్ట్ వినంగానే దేవుడిది ఒక థ్రిల్లరు, దీంతో పాటు ఒక డాగ్స్ కాన్సెప్ట్‌తో చేస్తున్నాము, ఎలా చేస్తారనుకున్నాను. ఈ రోజున నేను నమ్మిన కాన్సెప్ట్ అంటే, నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఇతను ఏదైనా డిఫరెంట్‌గా చేస్తాడు, ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడని అంటారు అందరూ. ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఒప్పుకున్నాను. ఈ రోజున మీరందరూ ఈ సక్సెస్ ఇచ్చినందుకు, ఈ మౌత్ టాక్ నేను ఎక్కడ విన్నా చాలా బాగుంది అని అంటున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను థియేటర్స్కి వెళ్ళాను, కొన్ని థియేటర్స్కి. వాళ్ళందరూ కూడా అసలు ఆది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బ్రహ్మాజీ గారిది, శకలక్ శంకర్ది, అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నారు. అండ్ లాస్ట్ శివయ్య ఇచ్చే ఎంట్రీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే నాకు యెస్, మనం వెళ్తున్న రూట్ కరెక్టే అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ముందు మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షకులకి ఇంకొకసారి నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై టీమ్ అండి, బ్రదర్స్, మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పాయిలర్స్ వేసేస్తున్నారు. ప్లీజ్ అదొక్కటి చేయకండి. ఆయన ఎంతో కష్టపడి కథ రాసుకున్నాడు. ఈయన ఎంతో ఇష్టపడి శివయ్యే చేయమన్నారని చెప్పి ప్రొడ్యూస్ చేశారు. మీరు కథను రివ్యూస్‌లో ఎలా రాస్తున్నారంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు సీన్‌తో సహా, ట్విస్ట్‌తో సహా, లాస్ట్ క్లైమాక్స్‌లో సీన్ ఎళ్ళేది కూడా రాసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరేదైనా మంచి కథ రాస్తే నాకొచ్చి చెప్పండి, నేను వింటా. ఇలాంటివి చేయకండి దయచేసి. మరీ దారుణం అది. మీరు చూడండి, నచ్చింది నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. చిరంజీవి గారే చెప్పారు, చెడు చెవిలో చెప్పండి, మంచి మైక్‌లో చెప్పమని. నేను చెప్పేదేముంది. కానీ రాయొద్దు, మొత్తం కథ చెప్పేస్తున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సహా చెప్పేస్తున్నారు. యెస్, డాగ్స్ కాన్సెప్ట్. నిన్నేదో ఎవరో పంపించారు. థియేటర్‌లోంచి బయటకొస్తున్న ఆడియన్స్‌ని. నెక్స్ట్ ఏంటండి, అక్కడేంటండి, ఇక్కడేంటి ఆళ్ళు చెప్పట్లే బాబు, వీళ్ళు చెప్పిచ్చేస్తున్నారు. అది ఏంటో నాకు అర్థం కావట్లే. అంటే ట్విస్టులు రివీల్ చేస్తే మన ఇంట్లో మన పిల్లలకో ఎవరికైనా సర్ప్రైజ్, షాకింగ్ ఏదైనా ఇవ్వాలని ఒక గిఫ్ట్ తెస్తాం. సర్ప్రైజ్ ముందే చెప్పేస్తే ఏముంటది? సినిమాలో ఏముండదు. కాబట్టి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్. మీరు తప్పుగా అనుకోవద్దు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ముందుగా మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షక దేవులకి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ 'శివం భజ' అనే మూవీ నా దగ్గరికి కాన్సెప్ట్ తీసుకొచ్చింది మహేశ్వర్ రెడ్డి గారు అండ్ అప్సర్ గారు. కాన్సెప్ట్ వినంగానే దేవుడిది ఒక థ్రిల్లరు, దీంతో పాటు ఒక డాగ్స్ కాన్సెప్ట్‌తో చేస్తున్నాము, ఎలా చేస్తారనుకున్నాను. ఈ రోజున నేను నమ్మిన కాన్సెప్ట్ అంటే, నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఇతను ఏదైనా డిఫరెంట్‌గా చేస్తాడు, ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడని అంటారు అందరూ. ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఒప్పుకున్నాను. ఈ రోజున మీరందరూ ఈ సక్సెస్ ఇచ్చినందుకు, ఈ మౌత్ టాక్ నేను ఎక్కడ విన్నా చాలా బాగుంది అని అంటున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను థియేటర్స్కి వెళ్ళాను, కొన్ని థియేటర్స్కి. వాళ్ళందరూ కూడా అసలు ఆది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బ్రహ్మాజీ గారిది, శకలక్ శంకర్ది, అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నారు. అండ్ లాస్ట్ శివయ్య ఇచ్చే ఎంట్రీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే నాకు యెస్, మనం వెళ్తున్న రూట్ కరెక్టే అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ముందు మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షకులకి ఇంకొకసారి నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై టీమ్ అండి.